మాజీ మంత్రి కురసాల కన్నబాబు ఇంటి వద్ద నగరపాలక సంస్థకు చెందిన ఖాళీ స్థలాన్ని కాపాడాలని మాజీ కౌన్సిలర్ జ్యోతుల నూకరాజు ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక ద్వారా కమిషనర్ భావనని కోరారు. ఈ సందర్భంగా ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక ద్వారా కమిషనర్ భావన దృష్టికి తీసుకువచ్చారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ నగరపాలక సంస్థకు చెందిన స్థలాన్ని కొంతమంది కబ్జా చేసేందుకు ప్రయత్నిస్తున్నారని తెలియజేశారు. ఇటువంటి చర్యలను ఆదిలోనే అడ్డుకోవాలని నూకరాజు కోరారు. నా పేరు జ్యోతుల నూకరాజు, మాజీ కౌన్సిలర్ అండి. రమణయ్యపేట 1వ వార్డులో నేను 87లో మున్సిపల్ కౌన్సిల్ చేశాను. నేను అప్పటి నుంచి కూడా నాకు ప్రజా కార్యక్రమాలు అంటే బాగా ఇంట్రెస్ట్గా తిరుగుతుంటాను. నేను ఎక్కడన్నా అక్రమగాలు ఏమైనా సైట్లు ఏమన్నా జరుగుతుంటే వాటి మీద పోరాటం జరుగుతుంది. నేను అలాగే 2010లో కాకినాడ సప్పారు సబ్ రిజిస్టర్ ఆఫీసులో ఈ తాడాల గంగాధరం అన్న వ్యక్తి అతను తప్పుడు రిజిస్ట్రేషన్ చేయించుకుని అతను 110 సంవత్సరాల డాక్యుమెంట్ తెచ్చి దాని మీద అతను రిజిస్ట్రేషన్ చేయించుకున్నాడు. అందులో అటెండరు అడబాల గంగాధరరావు అని టౌన్ ప్లానింగ్ అటెండర్ అతను రిజిస్ట్రేషన్ చేయించాడు. అతను తన కొడుకులు కూడా దాని మీద పోరాడి ఆఖరికి ఏంటంటే అది కోర్టులో ఉంది వ్యవహారం. అది దాన్ని మళ్ళీ 2019లో రాధాబాయి అయిన సబ్ రిజిస్టర్ గారు ఆవిడ ఏం చేసిందంటే 2010లో అది సవరణ చేసింది. అది సవరణ చేసినప్పుడు ఆవిడ మీదని తర్వాత 2010లో రిజిస్ట్రేషన్ చేసిన రాజుబాబు మీద ఇద్దరు సబ్ రిజిస్టర్ల మీద కూడా నేను కంప్లైంట్ పెట్టాను గిరివిన్సర్లో కలెక్టర్ గారి దగ్గర. ఇప్పుడు దాకా అదేమో డిఆర్ గారి దగ్గర ఉంది పెండింగ్. ఇప్పుడు రెండో విషయం ఏంటంటే కురసాల కన్నబాబు గారు మాజీ మంత్రి గారి ఇంటి ఎదురుగుంటా 313 ఎల్పీ నెంబర్ 82 అందులో 4500 గజాల సైటు మీ ఆ ఎల్పీ నెంబర్లో ఓపెన్ సైట్ని కాపాడవలసిందిగా 2016 నుంచి ప్రతిసారి రిప్రజెంటేషన్ ఇస్తున్నా కూడా కాకినాడ కార్పొరేషన్ వాళ్ళ అధికారులు ఎవరో కూడా యాక్షన్ లేదు. ఈరోజు కూడా నేను కాకినాడ కార్పొరేషన్కి వెళ్ళి గ్రీవెన్సర్లో కలెక్టర్ మన కమిషనర్ గారిని మీట్ అయ్యి, అమ్మా ఇది చాలా దారుణమైన అవస్థ, 4500 గజాల సైటు, మీ సైట్ని మీరు కాపాడుకోకపోతే అలాగా, దీనికేమో రిజిస్ట్రేషన్లు దొంగ రిజిస్ట్రేషన్లు అంటున్నారు. రిజిస్ట్రేషన్ ఏ కారణంగా రిజిస్ట్రేషన్ అయింది, ఎందువల్ల రిజిస్ట్రేషన్ చేశారు, అది మీ మున్సిపాలిటీలో మీకు గిఫ్ట్ డీడీ ఫారాలు కూడా మీ దగ్గర ఉన్నాయి. మరి వాళ్ళు ఎలా చేశారు, ఎందుకు చేయించారు, దాని మీద ఇప్పుడు దాకా మీరు ఏం యాక్షన్ తీసుకున్నారు? యాక్షన్ తీసుకోకపోతే డిప్యూటీ సీఎం, హోమ్ మినిస్టర్కి, తర్వాత ముఖ్యమంత్రికి వీరందరికీ కూడా కంప్లైంట్ ఇస్తాననే ఉద్దేశంతో హెచ్చరిస్తున్నాను.